3 రోజుల నుంచి ఒకటే మోత నాన్ స్టాప్ వర్షాలనే పడతానే ఉన్నాయి మా సైడ్. ఈ వర్షాల కారణంగా పని లేదు ఏం లేదు, ఖాళీగా ఉన్నాం రూమ్ లో అందరము. ఒకసారి మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో, వర్షం పడతా ఉంది, కూల్ గా ఉంది. చలికి చల్ల నీళ్ళతో స్నానం చేస్తే భలే ఉంది. మా బాడీ మొత్తం ఫిట్ గా అనిపిస్తుంది. మందికైతే వీనికేమమ్మా పని పాట ఏం లేదు. పొద్దున్న లేచిన కానీ పొద్దున్న ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ ఎవరితో మాట్లాడుతూ అర్థం కాదు. ఈ రోజు అయితే మా క్యాంప్ లో పులిహోర తీసిన అనమాట. మంచిగా స్నానం చేసి తినేసిన. మా ట్రాక్టర్ డ్రైవర్ అరాయన అయితే పని మీద బయటికి వెళ్ళిండు మామ. ఇంకా ఆయన కాల్ చేసి ఎవరో విష్ణు కొద్దిగా పని ఉంది, ట్రాక్టర్ గడదాకా వేరాపో అని చెప్పిండు. సర్లే రూమ్ లో ఎలాగో ఖాళీగా అని చెప్పేసి వెళ్తున్నా. నాతో పాటు హరియాణ కూడా దొరికొచ్చాను, ఎందుకంటే మన రూట్ అని తెలియదు అనమాట. వంకత చెప్పిండారన్న పోయే రూట్ మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. మా అమ్మ ఇక్కడ కాలువ అవుతుంది మధ్యలో, కాలువలో ఫుల్ గా వాటర్ అయితే వస్తున్నాయి. కాలువ దాటిన తర్వాత ఇది అడవిలోకే తీసుకొచ్చారు. అడవిలో పోటీ తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లు నేను వెళ్తా ఉన్నా. అసలు నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే అరటికల్ లోడింగ్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు ట్రాలీ లోడ్ చేసుకుని వాళ్ళు ఆడ దించమంటే అడవి దించారనమాట. అరటికల్ దెబ్బతింటామని చెప్పేసి ట్రాల్ అయితే అరటికల్ వరుస్తారు అనమాట. ఇవి వరిచిన తర్వాత అరటికల్ అయితే పెడతారు. ఎవరు లేరు, పొలమైన ఒక్కడే ఉన్నాడు. అందుకని చెప్పి హరియాడ వెళ్ళిపోయేస్తుండు. ఆయన అందించినట్లు అరటికల్ మొత్తం ట్రాలీ అయితే పెడుతుండు. ఫైనల్ గా ట్రాలీకి మొత్తం లోడ్ అయితే వేసేసిన అరటికల్ మొత్తం ఒక 60-70 ఉన్నాయి అరటికల్ మొత్తము. ఇంక ఇప్పుడైతే మన ట్రాలీ ఉన్న అరటికల్ ఆ బులోరా అయితే లోడ్ వేసుకుంటారు. అందులో ఆల్రెడీ సగం అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ సగం నింపిస్తే ఫుల్ అయిపోతుంది బులోరా. ఫైనల్ గా మన ట్రాక్టర్ లో మొత్తం ఒక బులోరా అయితే లోడ్ వేసుకున్న అరటికల్. ఇంకా ట్రాక్టర్ వేసుకుని రూమ్ అయితే వచ్చేసిన. ఈరోజు సండే కాబట్టి మా క్యాంప్ లో చికెన్ అయితే ఉండనమాట. మధ్యాహ్నం చికెన్ వండితే మేము ఊకుంటావా, మంచిగా ఒక పట్టు అయితే పట్టేసిన చికెన్ ని. టేస్ట్ మాత్రం మస్తు ఈరోజు చికెన్ ది. నిండా తిన్నా మంచిగా నిద్ర వస్తుంది, పడుకున్నా. ఇంకా కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయమా. మళ్ళీ కలుద్దాం ఉంటా మరి.